గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. హైదరాబాద్లో చిరుతపులి కలకలం రేపుతా ఉంది. అవును, మీరు విన్నది నిజమే. హైదరాబాద్లో చిరుతపులి ఏంటని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఇది నిజమని నమ్మక తప్పట్లేదు. గత కొన్ని రోజులుగా నార్సింగ్లో కనపడ్డ చిరుతపులి ఇప్పుడు మీకు వాడుక భాషలో చెప్పాలంటే గోల్కొండ ప్రమిసెస్ ఏదైతే రోడ్డు ఉంటుందో ఆ రూట్లో ఆ చిరుతపులి కలకలం అనేది రేపుతా ఉంది, కనపడింది. సీసీటీవీ ఫుటేజ్ క్లియర్గా కనిపించింది. ప్రస్తుతం ఆ గోల్కొండ లిమిట్స్లో ఏదైతే ఆర్మీ ఆఫీస్ ఉంటుందో, ఆర్మీ ట్రైనింగ్ ఆఫీస్ ఉంటుందో ఆ ప్రమిసెస్లో ఆ సీసీ కెమెరాలకు చిక్కడం జరిగింది చిరుతపులి అనేది. భారీ స్థాయిలో ఉన్న ఆ చిరుతపులి ఒక్కసారిగా ఆ సిటీ అంతా ఈ అడవుల్లో షికారు కొడతా ఉంది. రాత్రి అయితే చాలు తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న బైకర్స్ పై కూడా అటాక్ చేస్తూ ఉంది. ఇప్పటికే అధికారులు దాన్ని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చిరుత తప్పించుకొని తిరుగుతూ ఉంది. ప్రస్తుతం మీరు చూస్తున్న విజువల్స్ ఏదైతే మీరు ఆర్టీవీ స్క్రీన్లో విజువల్స్ మీరు చూస్తున్నారో ఆ చిరుత ఏదైతే చెట్టు నుంచి ఏదైతే స్తూపం కనబడుతుందో ఇక్కడ దీని నుంచి దాటుకుంటూ అలా వచ్చేసి దీని పక్క నుంచి ఇలా వెళ్ళడం జరిగింది. ఏదైతే చిరుత లోపల నుంచి అలా మాట వేసినట్టుగా కాసేపు వెయిట్ చూసి దీని పక్క నుంచే ఇలా పరిగెడుతూ ఇలా రోడ్ క్రాస్ చేసింది. జస్ట్ ఇదే లైన్లో మీరు ఏవైతే స్క్రీన్లో చూస్తున్నారో ఇలా క్రాస్ చేసిన చిరుతపులి ఏవైతే సీసీ కెమెరా అక్కడ ఉన్నాయో ఆర్మీ వాళ్ళ సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో దానిలో చిక్కడం జరిగింది. ఇదే లైన్లో ఇదే ప్రామిసెస్లో ఇలా రాత్రి వేళ సుమారుగా నిర్మానుష టైంలో ఎవరు ఉండరు కాబట్టి చిరుత రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. కానీ బహుశా ఇది ఆర్మీ ప్లేస్లోకి వేరైతే ఆ ట్రైనింగ్ సెంటర్లోకి ఎంటర్ అవ్వాలని చూసినట్టుంది. కానీ గేట్లు కూడా చాలా ఎత్తులో ఉంటాయి. వాటికి పొదునైన ఏవైతే ఉంటాయి రాడ్స్ ఉంటాయో గోనపాల్లాగా ఉంటాయి కాబట్టి అది వెళ్ళే ప్రయత్నం చేయలేదు. మళ్ళీ తిరిగి ఇదైతే మీరు విజువల్స్ చూస్తున్నారు, ఈ రోడ్డు క్రాస్ చేసి అవుట్ సైడ్ ఒక్కసారి చూసుకుంటే చెప్పాలంటే ఒక మినీ ఫారెస్ట్ లానే ఉంటుంది. మొత్తం అడవితో నిండిపోయిన ల్యాండ్ అదంతా కూడా అటు సైడ్గా వెళ్ళడం జరిగింది చిరుతపులి కూడా. అటంతా కూడా రోడ్డుకి రైట్ సైడ్లో ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ ఉంటే దానికి అవతల సైడ్ మొత్తం కూడా పూర్తిగా గట్టి అడవితో నిండిపోయింది. ఒకసారి మనం క్లోజ్గా వస్తే ఒకసారిగా విజువల్స్తో చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే చిరుతపులి తిరుగుతుందో గత కొన్ని రోజులుగా నార్సింగ్లో ఒక రాళ్ళ కొండ మీద తిరగడం జరిగింది, రాళ్ళ కొండ పైన ఉండడం జరిగింది. రాళ్ళ కొండ పైన ఉంది. మళ్ళీ ఇంకొక సీసీటీవీ ఫుటేజ్లో చూసినప్పుడు ఒంటరిగా వెళ్తున్న బైకర్స్ పై కూడా అటాక్ చేయడం జరిగింది. అంటే ప్రాణహాని చేస్తుంది అనుకుందో లేకుంటే ఇంకేదో తెలియదు, కానీ ఒక్కసారిగా వారిపై అటాక్ చేయడంతో బైక్ స్పీడ్గా ఉండడంతో ఒక్కసారిగా తిరిగి పడిపోవడం జరిగింది. ఇదైతే ఒకసారి మా విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఒకసారిగా ఏదైతే ఆ మార్క్ ఉంటుందో ఆ సీసీ కెమెరా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే మీకు ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉందో ఆ స్క్రీనింగ్ ఏదైతే మీకు కనపడుతుందో మీ ఆర్టీవీ స్క్రీన్లో మీరు చూసుకోవచ్చు. విజువల్స్లో ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ స్తూపం ఇక్కడ కనపడుతుంది గన్ను, మీరు ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే చిరుతపులి కలకరంతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఏదైతే సమయం ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్న సమయం ఏదైతే ఉందో పబ్లిక్ గత 9 తర్వాత కూడా తిరగడం మానేస్తూ ఉన్నారు ఈ రోడ్లలో. ఎందుకంటే చిరుతపులి సంచారంతో ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా 2 వీలర్స్ మీద వెళ్ళేవారు కూడా అయితే ప్రతి ఒక్కరు కూడా దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. స్థానికంగా అయితే దీని గురించి చర్చ నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా పులిని పట్టుకోవాలంటూ మాట్లాడుతున్నారు. మరోపక్క అడవుల్ని తుడిచివేయడం వల్లనే, అడవులలో ఏమీ లేకపోవడం వల్లనే చిరుతలు ఇలా నివాస ప్రాంతాల్లోకి నగరాల్లోకి అడుగు పెడతా ఉన్నాయి చిరుతపులులు అయితే కూడా. సో వీటిని అరికట్టడం, వీటిని బంధించడం, వీటిని రూల్ చేయడం కన్నా అవి ఉండే స్థానాల్ని అభివృద్ధి చేయడం, అవి ఉండే ప్లేసెస్లో చెట్టు నరికేయకుండా ఉంటే ఇలాంటి దారుణాలు జరగవు. చిరుతలు అనేది అడవుల్లో ఉంటూ వేటాడుతూ తినేవి. ఇప్పుడు జనావాసాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. వాటికి వెహికల్స్ ఎలా ఉంటాయో తెలియదు, మనుషులు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, ఆ వాహనాలంటే ఏంటో తెలియదు. తిరుగుతున్నాయి జనావాసాల్లో, ఏం చేయాలో బుక్కుమంటూ అవి తిరుగుతున్నాయి. ఈ మనిషి నాకు ఎక్కడ హాని చేస్తాడో, ఈ వాహనం నన్ను ఏమంటుందో, నా మీద ఢీకొంటుందో అనే భయంతో ఇవి తిరిగి అటాక్ చేస్తున్నాయి. కానీ వాటికి ఉద్దేశం ఉండదు మామూలుగా అయితే దాడి చేయాలని. ప్రస్తుతానికైతే అధికారులు ముమ్మరంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ సర్వేలెన్స్ కెమెరాలతో కూడా చెకింగ్ చేస్తూ ఉన్నారు. లోపల పులిని పట్టుకోవడానికి సాయశక్తుల్లో ప్రయత్నిస్తున్నాం. ఎక్కడికక్కడ బోన్లు పెడతా ఉంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఒక పక్క నార్సింగ్లో ప్లేసెస్ అక్కడ కానీ అది కాకుండా రిమైనింగ్ ఏవైతే కొండ ప్రాంతాలు ఉంటాయో అడవి లాంటి ప్రాంతాలు ఏముంటాయో చిరుతపులి ఏ రేడియస్లో తిరుగుతుందో అవన్నీ కూడా
క్షుణ్ణంగా పరిశీలించి దాని ప్లాన్ రూట్ మ్యాప్గా ఒక క్రియేట్ చేసుకొని బోన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది స్థానికుల్ని అడిగే ప్రయత్నం చేద్దాం. వారు కూడా చిరుతపులిని చూసాము, రోజు ఇదే దారిలో వెళ్తాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. బ్రదర్, మీ పేరేం పేరు? ఆయుష్. సో రోజు ఇదే రూట్లో వెళ్తూ ఉంటారు మీరు? అవును, మార్నింగ్. సో చిరుత మీకు ఎప్పుడు కనిపించిందని మీకు ఎప్పుడు తెలిసింది? మార్నింగ్ 4 o'clock నేను ఇక్కడ నుంచి వెళ్తుండే, అయితే ఆడ ఆర్డర్ చేయడానికి పోయినా, అప్పుడు ఇక్కడ వీడియో వచ్చింది చీతా తిరుగుతుంది 3:33కి. అది చూసి మళ్ళీ నేను మా ఇంటి ఆ సైడ్ ఇంటి దగ్గర పడుకున్నా, ఇక అది ఈ సైడ్ రాలే. ఎలా ఉంది మీ చిరుత తిరుగుతుంది అన్నప్పటి నుంచి తిరగాలంటే భయంగా ఉందా? ఎలా ఉంది? భయంగా ఉంది చాలా, ఎందుకంటే మార్నింగ్ మేము ఈ రూటే అది చేస్తాం, వాడతాం ఎక్కువ. ఆ సైడ్ నుంచి పోలేరు, ఇక ఇక్కడనే మెయిన్ మాది. కానీ ఇక చీతా తిరుగుతుందంటే భయం అవుతుంది చాలా. సో చిరుతపులి ఈ ఏరియాలోకి వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటారు? అంటే ఎటు సైడ్ ఉండేది ముందు? మంచిర్యాల దగ్గర ఉంది, మొన్న నైట్ మంచిర్యాల దగ్గర ఉండే. ఆ వెనకాల మొత్తం ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళి వచ్చి ఆడికెళ్ళి ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది ఇది. హైదరాబాద్లో ఇంత ట్రాఫిక్లో చిరుత ఉందంటే నమ్మశక్యంగా లేదు. విజువల్ చూసేంతవరకు కూడా మీ కుటుంబ సభ్యులు ఏమంటా ఉన్నారు చిరుత తిరుగుతుందంటే? ఫస్ట్ అయితే ఎవరు బిలీవ్ చేయలే, ఏదో వీడియో అనుకోరు. అని దాని తర్వాత ఇక న్యూస్ మొత్తం వచ్చింది కదా, ఇక వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉన్నారు అందరూ. మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? చిరుత తిరుగుతుంది బయటికి వెళ్ళేటప్పుడు మేము నీకేమని చెప్తారు? జాగ్రత్త. మార్నింగ్ ఎక్కువ బండి వెంకలనే పోవాలి, ఒక్కడనే పోతే ఇక చూసి పోవాలని చెప్పారు. అటాక్ చేస్తుంది. మొన్న కూడా ఒక విజువల్ చూసాం, బైక్ మీద వెళ్ళే వాళ్ళని కూడా అటాక్ చేయడం జరిగింది చిరుత. సో మీకు ఎప్పుడైనా ఎదురు పడితే ఏం చేస్తాం? మేము ఇక బండి తీసుకుని వెళ్ళిపోతాం ఇక స్పీడ్గా. అదే చేయవచ్చు, ఇక వేరేది ఏం చేయలేదు. సో మీకు గైడ్ లైన్స్ ఏమైనా చెప్పండి, పోలీసులు కానీ ఎవరైనా ఏమైనా చెప్పారు చిరుత తిరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి ఏమైనా చెప్పారా మీకు? కాదు, ఇప్పుడు దాకా ఎవడు చెప్పలే. అన్ని గ్రూప్లో వీడియోస్ వచ్చినాయి అంతే, ఇక పోలీసు ద్వారా ఏం రాలేదు. సో ఇప్పుడు చిరుత ఉంటే ఏ ఏరియాలో ఉండొచ్చు అని మీ గేస్ ప్రకారం? ఎటు సైడ్ ఉండొచ్చు, ఏ అడవిలో ఉండొచ్చు? ఈ అన్ని మొత్తం వెనకాల మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంది, ఆ సైడే ఉండొచ్చు మేబీ. ఎందుకంటే నైట్ ఈడికెళ్ళి పోవాలంటే ఇంకా మొత్తం ఫారెస్ట్ ఏరియానే, ఇక అది ఎక్కడైనా అనుకోవచ్చు, మార్నింగ్ నైట్ చేయొచ్చు. ఈ సైడ్ మొత్తం ఫారెస్ట్ ఏరియా కవర్ అవుతుంది, ఆడనే పోవచ్చు సీత. సో ఎందుకని ఆ ఫారెస్ట్ వదిలేసి అడవిలోకి జనాల మధ్యలోకి ఎందుకు వస్తుంటావు చిరుత? ఏమో అదైతే ఐడియా లేదు, ఇక అది వచ్చేసింది, ఇక ఫారెస్ట్ క్యారీ చేసుకుంటూ వచ్చేసింది. ఇది స్థానికంగా ఉన్న చెప్తున్న మాటలు అయితే. స్థానికంగా పక్కనే ఫారెస్ట్ ఉంది, మంచిర్యాల ఫారెస్ట్ లోపలికి. ఇదంతా కూడా ల్యాండ్లో పెద్ద ల్యాండ్లో ఉండేది, అందులో ఉండే చిరుతలు. ఒకప్పుడు ఇప్పుడు జనావాసాలకు వస్తున్నాయి అంటే బహుశా తెలియకపోవచ్చు, కానీ లోపలే డిఫారెస్టేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే లోపల వనరుల కోసం ఏమైనా తవ్వకాలు జరిగి ఉండొచ్చు, లేకుంటే వాటికి ఆహార కొరత అయి ఉండొచ్చు. ఇట్లాంటి భిన్నమైన కారణాలు ఉన్నాయి చిరుత బయటికి రావడానికి. సో ఇది స్థానికుల నుంచి వస్తున్న స్పందన అయితే. బిక్కుమంటారు. లోపల రోజు పాలేసేవాళ్ళు, పేపర్ వేసేవాళ్ళు ఇదే రోడ్లో వెళ్తూ ఉంటారు రోజు 4 గంటలకి. వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఈ విజువల్ చూశాను, నేను ఆ టైంలో లేను, బ్రతికిపోయానంటూ కూడా చెప్తా ఉన్నాడు స్థానికంగా ఉన్న ప్రజలు కూడా. ఇది చిరుతపులికి సంబంధించిన అప్డేట్. పులిని త్వరగా పట్టుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతూ ఉన్నారు. స్థానికులుగా కోరుతున్న ఒకటే, ముందుగా దాన్ని పులిని పట్టుకోండి, బంధించండి, మాకు భయాందోళనగా ఉందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. అధికారులు కూడా ముమ్మరంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. బోన్స్ అయితే ఏర్పడడం జరిగింది. ఇంకొక గడిచిన 3 రోజుల్లో కూడా పట్టుకుంటామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇది చిరుతకు సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరా జ్ఞానేశ్వర్తో పవన్ వాయిదేవ్, RTV. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.